హుస్నాబాద్ విజయోత్సవ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చూపిస్తున్న అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈనాడు హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ గడ్డ మీద నుండి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యము 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న విజయోత్సవ సంబరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం భవిష్యత్తు ప్రణాళికలను రచించుకోవడానికి ఆ ప్రణాళికల గురించి హుస్నాబాద్ కుటుంబ సభ్యులందరికీ వివరించడానికి మీ అభిమాన నాయకుడు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మిత్రులు, మీ అందరి అభిమాన నాయకుడు, ఎన్నాళ్లుగానో మీకు సేవలు అందిస్తున్న 2వ తరం మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా కరీంనగర్ జిల్లాకే కాదు దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన కాకా వెంకట స్వామి గారి తనయుడు గడ్డం వివేక్ వెంకట స్వామి గారు, అదేవిధంగా మిత్రులు, కార్యకర్త నుంచి మంత్రిగా ఎదిగిన అడ్లూరి లక్ష్మణ్ గారు, అదేవిధంగా మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు, ఆది శ్రీనివాస్ గారు, విజయ రమణారావు గారు, రాజ్ ఠాకూర్ గారు, నాగరాజు ఎమ్మెల్యే గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మేడిపల్లి సత్యం గారు, డాక్టర్ సంజయ్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు రాజయ్య గారు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ అధికారులు, ప్రాణ సమానులైన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ 2 సంవత్సరాల విజయోత్సవాల సందర్భంగా మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆనాడు గడీలు పెత్తందారుల ఆధిపత్యం జరుగుతున్న సందర్భంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఈ ప్రాంతం నుంచి బహుజనుల దండుగట్టి బహుజనుల పరిపాలన ఏ విధంగా ఉంటుందో బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి పునాదులు వేసింది హుస్నాబాద్ ప్రాంతం నుంచే అని చెప్పి ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా 60 సంవత్సరాల ఆకాంక్ష, 4 కోట్ల ప్రజల యొక్క బలమైన ఆకాంక్షకు 2001లో ఈ ప్రాంతం నుంచే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఈ ప్రాంతం కరీంనగరే అండగా నిలబడ్డది. అందుకే 2004న శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని 2014న తెలంగాణ రాష్ట్రాన్ని కలను నిజం చేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సగర్వంగా మనము తల ఎత్తుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో బహుజనుల యొక్క పరిపాలన అందించడంలో హుస్నాబాద్ కరీంనగర్ జిల్లా పాత్రను అందరూ గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. మరి ఈనాడు ఇంత సమయమైనా మీరు దాదాపుగా 3-4 గంటల నుంచి మా అక్కలు, మా ఆడబిడ్డలు చాలా మంది ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎంతో సేపు ఎదురు చూసిండ్రు. కానీ 2 సంవత్సరాల ఉత్సవాలను పూర్తి చేసుకోబోతున్న మనం ఢిల్లీకి వెళ్ళి పెద్దల్ని, ముఖ్యంగా మన 60 సంవత్సరాల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకురాలు
శ్రీమతి సోనియా గాంధీ గారికి ఆహ్వాన పత్రికను అందించి వారి ఆశీర్వాదం తీసుకొని మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఇతర మంత్రులకు తెలంగాణ రాష్ట్రం డిసెంబర్ 8, 9 నాడు జరుపుకోబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించడమే కాకుండా భవిష్యత్తు కోసం ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు రచించుకుంటుందో వారి అందరికీ ఈ రోజు వివరించడం జరిగింది. ఈనాడు మిత్రులారా, డిసెంబర్ 3కు ఒక ప్రత్యేకత ఉన్నది. డిసెంబర్ 3, 2023 నాడు 10 సంవత్సరాల పరిపాలన మీద ఆధిపత్యంతో ప్రజలని చెరబట్టి హింసిస్తున్న ప్రభుత్వానికి చరమాంకం పలికి మీ ఓటుని ఆయుధంగా మార్చి ఆనాటి దుర్మార్గమైన పాలనను అంతమొందించి ప్రజా పాలనను మీరందరూ తీసుకురావడం జరిగింది. అదే కాదు, డిసెంబర్ 3కి ఇంకొక ప్రత్యేకత ఉంది. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఉవ్వెత్తున ఊపిరులూది ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన శ్రీకాంతాచారి వర్ధంతి కూడా ఈ డిసెంబర్ 3 తారీఖు నాడే. అందుకే శ్రీకాంతాచారి స్ఫూర్తితో నేను మరణించినా సరే, నా కుటుంబం నష్టపోయినా సరే, నా కుటుంబం కష్టపడ్డా సరే, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, వాళ్ళ జీవితాలలో వెలుగులు నిండాలి అని ఆనాడు శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక గొప్ప స్ఫూర్తినిచ్చారు. అందుకే శ్రీకాంతాచారి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వంలో 60,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఈ తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసమే అన్న సంగతిని ఆనాడు నిరూపించి మొదటి సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకొక 40,000 ఉద్యోగాల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం. తొందరలోనే ఇంకా 40,000 ఉద్యోగాలు ఇచ్చి 2.5 సంవత్సరాలు